వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే. ఐబీఎస్ ఐసీఎఫ్ఏఐ ఆధ్వర్యంలో ఎంఓయూ సింగింగ్ సెరమనీ విత్ జెల్ ఫౌండేషన్. నాగ గరుడ పంచమి సందర్భంగా నాగదేవతలకు పూజలు, వ్రతాలు, నోములు, శివాలయాలకు పోటెత్తిన మహిళా భక్తులు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ మట్టి తరలింపు. మతం అడిగి మరీ చంపేశారు మోదీ. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా. రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా పడింది. ఆగస్టు 5న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో వాయిదా వేశారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించి ఈ నెల 31వ తేదీ నుంచి పరిగి నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని భావించారు. రాష్ట్రంలోని 6 ఉమ్మడి జిల్లాల్లో రోజుకో అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున 6 రోజులు పర్యటించాలని నిర్ణయించారు. పేలేరు నడిబొడ్డున అయ్యప్ప నాయన చెరువు గంగమ్మ చెంత నిర్మించిన శ్రీ అభీష్ట వరసిద్ధి మహాగణపతి దేవస్థాన ఆవరణంలో శ్రీ నాగదేవతను ప్రతిష్ఠించారు. మంగళవారం నాగ గరుడ పంచమి పురస్కరించుకొని మహిళా ముత్తైదువులు శ్రీ అయ్యప్ప, మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు చేసి ఇదే ఆలయ ఆవరణలో వాసవి రవికుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 20 సంవత్సరాల క్రితం శ్రీ నాగదేవతల విగ్రహాలు, విశేష పూజలు, అభిషేకాలు, పురోహితులు వేద మంత్రాల సాక్షిగా ప్రతిష్ఠించారు. రావి, వేప మొక్కలను నాటారు. ఇప్పుడు మహాగణపతి ఆలయం దినాభివృద్ధి చెంది భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తుంటారు. మంగళవారం నాగగరుడ పంచమి సందర్భంగా అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నాగదేవతలకు ప్రత్యేక పాలాభిషేకం, పుష్పాభిషేకం, ఫలాభిషేకం, జలాభిషేకం అనంతరం మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠాదాత రవికుమార్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగిందని, రోజు రోజుకి భక్తులు నాగదేవతలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించుకుంటున్నారు. 20 సంవత్సరాల క్రితం నాటిన రావి, వేప మొక్కలు ఇప్పుడు మహావృక్షాలు అయ్యాయని, నాగ గరుడ పంచమి సందర్భంగా నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించామని, అమ్మవారి కరుణా కటాక్షాలు మా కుటుంబం మీద ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నాగదేవతను ప్రార్థించామని, త్వరలోనే రావి, వేప వృక్షాలకు కళ్యాణం జరిపించాలని సంకల్పం ఉందని, ఇక ఇప్పుడు మహాగణపతి ఆలయం ప్రసిద్ధి చెందిందని, శుక్రవారం నాగదేవతలకు మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళా భక్తులు మాట్లాడుతూ నాగ గరుడ పంచం అంటే కుటుంబంలో అన్నా, తమ్ముడు, అక్క, చెల్లెలు సంతోషంగా ఉండాలని, దోషాలు పోవాలని, నాగదేవతల దగ్గర పూజలు, వ్రతాలు, నోములు నోచుకొని పంతులు నాగపంచమి కథ చదివి వినిపించాలని, అక్షంతలు వేసి ఆశీర్వాదాలు తీసుకుంటామని, జ్ఞానం, బుద్ధి, వైరాగ్యాలు ప్రసాదించాలని, లోకమంతా సుభిష్టంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని అన్నారు. నాగదేవతల అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను సమర్పించి వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటామని తెలిపారు. వినాయకుని అభిష్ట వినాయక దేవస్థానం నందు 20 సంవత్సరాల క్రితం నాగరాళ్ళ ప్రతిష్ఠ చేసినాము మా ఆధ్వర్యంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 20 సంవత్సరాలుగా గరుడ పంచమి రోజున ప్రతి సంవత్సరం నోములు నోచుకుంటున్నారు మహిళలు, కార్యవర్ష మహిళలు, ఊరి వాళ్ళంతా. ప్రతి సంవత్సరం ఇక్కడ వ్రతాలు, పూజలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ నాగపంచమి మా సంకల్పము నెరవేరింది. దేవస్థానము అభివృద్ధి చెందిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఇక్కడ బాగా జరుగుతున్నాయి. ఊరి జనం అంతా వచ్చి నాగల ప్రతిష్ట ఆరాధించి స్వామి కృపకు రావాలని కోరుతున్నాము. ఇక్కడ ఈ దేవస్థానం నందు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప వినాయక చవితి రోజు, షష్ఠి రోజు, కృతికా నక్షత్రం రోజు
రథం రోజుల నెల రోజుల పాటు ఉత్సవాలు, అలంకారాలు, దీప నైవేద్యాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ స్వామిని దర్శించి వారి సంకల్పాలు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని తీర్చుకొని పోవాలి చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు. దొంతన్పల్లిలో ఐబీఎస్ఐ సిఎఫ్ఏఐ ఆధ్వర్యంలో ఎంఓయూ సింగింగ్ సెర్మనీ విత్ జెల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా డిగ్రీ విద్యార్థులు, బీకాం విద్యార్థులకు దేశ విదేశాల్లో ఫైనాన్షియల్ వ్యాపారాల్లో ఎదగటానికి దోహదపడుతుందని ఈ కార్యక్రమాన్ని అనంత్ బెంగని కో-ఫౌండర్ అండ్ సీఈఓ జెల్ ఎడ్యుకేషన్ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని ముందుకు సాగుతున్నామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్ఎస్ గణేష్, రిజిస్టర్ ప్రొఫెసర్ ఎస్ విజయలక్ష్మి, డీన్ యూజీ ప్రొఫెసర్ సి పద్మావతి, డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎల్ నారాయణ, రాజీవ్ పరకాల్ ఏవీపీ ఎంటర్ప్రైజ్ సేల్స్ యూనివర్సిటీ పార్ట్నర్షిప్స్ తెలిపారు. CCA program, which is a UK-based institution. Because of this MOU, students will get the dual option of studying this with their BCom and having a specialization in global accounting and finance. Post this particular completion, they can work globally. They can sign some balance sheets in a few countries which are recognized by the ACCA. So yes, we welcome this phenomenal change which is accepted by ICFI institutions, and we look forward to training the students. Today, ICFI Foundation for Higher Education is a deemed university. We have signed MOU with GEL Education. GEL Education is basically famous for accounting and finance areas. So they will associate with ACCA. So because of this signing of MOU, students of ICFI will be benefited by getting more knowledge, and also they can be prominently saleable across the globe by gaining and acquiring knowledge in the area of accounting and finance. This is a big milestone in our university history, and we want to thank GEL for giving an opportunity to sign the MOU. It's an honor for us to have association with GEL Education Private Limited. As a director for technical institution, so we look forward to have good association with them even in technical programs. So we are looking forward to have a wonderful association with them and come out with good programs in future. Thank you all. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే శిబిరాలను ఖచ్చితత్వంతో నాశనం చేశామని పీఎం మోదీ లోక్సభలో అన్నారు. భారత్ దాడులతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది. యుద్ధం ఆపాలని మన డీజీఎంఓకి కాల్ చేసి అడుక్కుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాతో మాట్లాడారు. పాక్ భారీ దాడులకు ప్లాన్ చేసిందని హెచ్చరించారు. పాక్ ఏం చేసినా నేను చూసుకుంటానని చెప్పా. భారీ మూల్యం చెల్లించుకుంటుందని స్పష్టం చేశానని వివరించారు. भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा। उसी दौरान 9 तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया। वो घंटे भर कोशिश कर रहे थे, लेकिन मेरी सेना के साथ मीटिंग चल रही थी, तो मैंने उनका फोन उठा नहीं पाया। बाद में मैंने उनको कॉल बैक किया। मैंने कहा कि आपका फोन था, 3-4 बार आपका फोन आ गया, क्या है? तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है। ये उन्होंने मुझे बताया। मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा। मेरा जवाब था, अगर
अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा। ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा। अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर करके जवाब देंगे। ये मेरा जवाब था। और आगे मेरा एक वाक्य था, मैंने कहा था हम गोली का जवाब गोले से देंगे। కష్టపడి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఆయన నియామక పత్రాలు ఇచ్చుకుంటూ పత్రాలు సీఎం అయ్యిండు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాల్సిందే. ఎంపీ ఎలక్షన్స్ ముందు పబ్లిసిటీ కోసం గురుకుల ఉద్యోగులకు పత్రాలిచ్చి ఇప్పటి వరకు వాళ్లను పట్టించుకోలేదు. ఎన్నోసార్లు మీ ఇల్లు ముట్టడించినా వాళ్ల గురించి ఆలోచించలేదు. 2500 గురుకుల ఉద్యోగుల కుటుంబాలను నాశనం చేసింది రేవంత్ రెడ్డి. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5000 ఉద్యోగాలు మాత్రమే. ఓన్లీ 5000 ఇచ్చారండి. 5089 ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు. అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాటికి మాత్రమే మీ లెక్క. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జాము మీరు పెట్టలేదు, గ్రౌండు మీరు పెట్టలేదు. ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి? నియామక పత్రాలు మాత్రమే చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్లో పడతాయా? లేదు. మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నామని చెప్పిరా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మీకు కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే, పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9000 ఉద్యోగాలు వేశారు. 9000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే. కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ టీజీటీ ఇట్లా పైకి వెళ్ళి ఇవ్వాలా. కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అవి పెడతాను ఇంకో 1 నెల రోజులు పడుతుంది. 1 నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇవాళ 2500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2500 కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాసిరు, 1:2 లిస్టులో ఉన్నారు, పత్రాలు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ 5 సార్లు ధర్నా పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు. ఎస్ఐ కానిస్టేబుల్ 3500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. గ్రూప్ 4లో 3500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు కదా. మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వలే, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పండి. 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు, కొత్త ఇవ్వాల. సర్టిఫికెట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లా చెప్పండి మీరు? రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. మీ గౌరవ భావంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం వీరాపురం గ్రామం. ఈ గ్రామ సమీపంలో పూడూరు గ్రామ పంచాయతీ శివారు ప్రాంతంలో ఉన్న కొన్ని వందల ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వం యొక్క బంజర్ భూమి, గౌటాన్ బీడు భూములు కలిగి పెద్ద పెద్ద గుట్టలు కలిగి ఉన్న ప్రభుత్వ భూముల నుండి రాజురెడ్డి అనే వ్యక్తి ఇంకా మరికొంతమంది మట్టి మాఫియా వ్యక్తులు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి రెవెన్యూ శాఖ నుండి కానీ మైనింగ్ శాఖ నుండి కానీ ఎలాంటి ప్రభుత్వ పరంగా అనుమతులు లేకుండా వారి ఇష్టారాజ్యంగా గద్వాల పట్టణ కేంద్రానికి అలాగే అనంతపురం గ్రామంకు నూతన గృహ బేస్మెంట్లకు అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది. ఇట్టి అక్రమ మట్టిని మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకొని ఈ కొండ ప్రాంతాలను జంతువులకు పచ్చిక గడ్డి మేతకు అనువుగా ఉండే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
లోక్సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు మతం అడిగి మరీ అమాయకుల ప్రాణాలు తీశారు. ఇది భారతదేశంలో అల్లర్లను రెచ్చగొట్టడానికి ఒక ప్రణాళికబద్ధమైన ప్రయత్నం. ఆ కుట్రకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులకు కంటి మీద కునుకులేదని మోదీ వ్యాఖ్యానించారు. पहलगाम में जिस प्रकार की क्रूर घटना घटी, जिस प्रकार आतंकवादियों ने निर्दोष लोगों को उनका धर्म पूछ करके गोलियां मारी, ये क्रूरता की पराकाष्ठा थी. भारत को हिंसा की आग में झोंकने का ये सुविचारित प्रयास था. भारत में दंगे फैलाने की ये साजिश थी. मैं आज देशवासियों का धन्यवाद करता हूं कि देश ने एकता के साथ उस साजिश को नाकाम कर दिया. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మోదీ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని లోక్సభలో మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర స్థావరాలను నాశనం చేశాం. పాక్ అణు బెదిరింపులను కూడా లెక్క చేయలేదు. పథకం ప్రకారమే ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. కలుగులో దాక్కున్న ముష్కర్లకు పొగబెట్టి మరీ మట్టుబెట్టామని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే. ఐబీఎస్ ఐసీఎఫ్ఏఐ ఆధ్వర్యంలో ఎంఓయూ సింగింగ్ సెరమనీ విత్ జెల్ ఫౌండేషన్. నాగ గరుడ పంచమి సందర్భంగా నాగదేవతలకు పూజలు, వ్రతాలు, నోములు, శివాలయాలకు పోటెత్తిన మహిళా భక్తులు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ మట్టి తరలింపు. మతం అడిగి మరీ చంపేశారు మోదీ. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా. రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.